హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ ఎఫ్పిఓ స్కీమ్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. ఈ పథకం కింద ఏకంగా 15 లక్షల సాయం ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పిఎం కిసాన్ వంటి పథకాలు రైతులకు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంగా కింద రైతులకు ఏటా 15 లక్షల సాయం చేయనుంది. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పంట పెట్టుబడి కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు. వాతావరణ పరిస్థితులు, పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదలపై రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతులకు ఉపశమనంగా కల్పించాలని వ్యవసాయ రంగానికి నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రైతులు కూడా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూ అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ను ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా 6,000 వారి బ్యాంక్ ఖాతాల్లో వేస్తుంది. ఇది కాకుండా రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇంతకీ స్కీమ్ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్ పిఎంకేఎఫ్పిఓ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యాపారంగా బలోపేతం చేయడానికి, వారికి భాగస్వాములు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 11 మంది రైతులు సమూహంగా ఏర్పడి ఉంటే రైతు ఉత్పత్తిదారుల స్థలం ఎఫ్పిఓగా ఏర్పడి వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలన్నీ స్థాపించడానికి ప్రభుత్వం 15 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ స్థలంలో కనీసం 11 మంది రైతులు ఉండాల్సిందే ఉంటుంది. అప్పుడే ఈ పథకానికి రైతులు సద్వినియోగం చేసుకోగలరు. లేకపోతే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోకూడదు. రైతులు ఎఫ్పిఓ ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉంటే రైతులకు ఈ పథకం ప్రయోజనాలను పొందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఈ పథకం అధికార వెబ్సైట్లో వెళ్ళి అనంతరం హోమ్ పేజీలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. ఆ క్రమంలో మీరు అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి దరఖాస్తులు సమర్పించి ఉంటుంది. లేకపోతే పిఎఫ్ఓ పిఎఫ్సిలపై మొబైల్ యాప్ ద్వారా ఈకామ్ పోస్టర్లో నమోదు చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని ఈకామ్ మండీలో ఈ స్కీమ్ను రిజిస్ట్రేషన్ కోసం మీరు ఎఫ్పిఓ ఎండి లేదా సిఇఓ లేకుండా మేనేజర్ పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడి, ఫోన్తో పాటు నంబర్ అందులో అప్పుడు మనకు వచ్చే మొత్తం నగదు ఎఫ్సిఓ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది. రైతులు మొత్తాన్ని చెల్లింపు పోస్ట్ క్రెడిట్ ద్వారా చెల్లిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.